వెల్కమ్ బ్యాక్. ప్రెగ్నెన్సీ టైంలో తొలి దశలో అంటే ఫస్ట్ మంత్స్లో కడుపులో నొప్పి వస్తుంది, ఎందువల్ల అంటారు? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తొలి దశలో కడుపులో నొప్పి వచ్చేటప్పుడు ఆ నొప్పి సెంటర్లో ఉందా అంటే బొడ్డు కింద సెంటర్లో ఉంటే ఎలాంటి డౌట్స్ వస్తాయంటే గర్భిణీ స్త్రీ తొలి దశలో కంట్రాక్షన్స్ రావచ్చు, అంటే మిస్క్యారేజ్ అవ్వబోయే ముందు అబార్షన్ అవ్వబోయే ముందు నొప్పి రావచ్చు, నొప్పి వచ్చి బ్లీడింగ్ రావచ్చు అన్నమాట. దీని థ్రెటెండ్ మిస్క్యారేజ్ అని ఇందాక చెప్పాను. సో అలా నొప్పి వచ్చేటప్పుడు మాకు ఈమెకి ఏమైనా అబార్షన్ అవ్వడానికి అవకాశం ఉందా అని చూస్తాం అన్నమాట. ఈ టైంలోని ప్రెగ్నెన్సీ గర్భిణి కరెక్ట్గా గర్భసంచిలో వస్తుంది. అలా కాకుండా ఇందాక మీకు చెప్పాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, అంటే గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ బయట రావచ్చు, ఫెలోపియన్ ట్యూబ్లో రావచ్చు, ఈ రకంగా కూడా నొప్పి రావచ్చు. ఇలా వచ్చేటప్పుడు నొప్పి ఎక్కడొస్తుందంటే సెంటర్లో కాకుండా పక్కని కుడి పక్క కానీ ఎడం పక్క కానీ రావచ్చు అన్నమాట. అలా కాకుండా ఇందాక చెప్పాను సిస్ట్ అని చెప్పాను, అంటే గర్భసంచిలో అండాల నుంచి సిస్ట్ రావచ్చు. సో ఈ సిస్టు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చేటప్పుడు స్కాన్ చూసి సిస్ట్ ఏమైనా ఉందా, సిస్ట్ ఒకసారి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. ఈ సిస్ట్లు అనేవి చిన్న సిస్టులు ఉంటాయి, ఈ సిస్ట్ రప్చర్ అవ్వచ్చు. రప్చర్ అయినప్పుడు నీరు కొంచెం లోపల చేరి ఇమీడియట్గా పేషెంట్కి పెయిన్ వస్తుంది అన్నమాట, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అలా కాకుండా ఒకసారి అన్డయాగ్నోసిస్ సిస్టు అంటే ఎవరు స్కానింగ్లో చూసుకోకపోతే సడన్గా ప్రెగ్నెంటే సివియర్ కడుపు నొప్పితో వస్తారు. అదేంటంటే సిస్టు మలిపడి అంటే టార్షన్ అంటాము, ఇది చాలా ఎమర్జెన్సీ అన్నమాట. విపరీతమైన నొప్పి వస్తుంది, కుడి పక్క కానీ ఎడం పక్క కానీ వస్తుంది. సో ఈ రకంగా ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మేము ఎమర్జెన్సీగా అనస్థీషియాలో ఓపెన్ చేసి లేకపోతే ల్యాప్రోస్కోప్, వీలైతే ల్యాప్రోస్కోప్తో కానీ ఆ సిస్టమ్ తీసేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఈ గర్భిణీ వల్ల కాకుండా కాంప్లికేషన్స్ మిగతా అంటే ఎక్స్ట్రా యూట్రైన్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు అపెండిక్స్ అని చెప్పారు. సో స్త్రీకి సర్జికల్ కాంప్లికేషన్స్, మిగతా మగవారిలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా శస్త్రచికిత్స వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే శస్త్రచికిత్స చేయాల్సిన కాంప్లికేషన్స్ లాంటివి అపెండిసైటిస్ అని చెప్పాను కదా. అలా కాకుండా ప్రేగులు ఇంటెస్టైన్స్లో అబ్స్ట్రక్షన్ రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అంటే వెరీ రేర్గా జరిగే కండిషన్స్ ఈ సర్జికల్ కాంప్లికేషన్స్. సో ఈ కడుపు నొప్పి వచ్చేటప్పుడు డాక్టర్కి విపరీతమైన అనుమానాలు వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సో సిస్టైటిస్ అంటాము. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా సాధారణంగా కామన్గా వస్తుంది. సో యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి యూరిన్ టెస్ట్ చేయాల్సి వస్తుంది, ముఖ్యంగా స్కాన్ చేసి చూస్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా నొప్పికి రావాల్సిన టిష్యూలు తీసేటప్పుడు లాప్రోస్కోపిక్ కానీ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా అంటే తొలి దశలోనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా, ఆ టైంలో ఇవి చేయడం వల్ల బిడ్డకి ఏమీ అపాయం ఉండదా? ఆ టైంలో ఇలా లాప్రోస్కోపిక్ అవి ఇది చేయడం వల్ల అంటే ఇప్పుడు బేబీకి ఏమి ప్రాబ్లం ఉండదు? అదే మీకు ఇప్పుడు చెప్పాను కదా, లాప్రోస్కోపీ చేసే అంటే ఒకసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో కూడా లాప్రోస్కోపీతో కూడా శస్త్రచికిత్స చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ మీకు ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సిస్ట్ అనుకోండి, సిస్ట్కి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎమర్జెన్సీ లేకపోతే అంటే ఇందాక టార్షన్ అని చెప్పాను కదా, అది అక్యూట్ ఎమర్జెన్సీ. సో దశ అంటే 6 వారాలైనా 8 వారాలైనా అది ఎమర్జెన్సీ దశ. అలా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వచ్చేటప్పుడు మటుకు మేము వెయిట్ చేయకుండా చేసేస్తాం ఆపరేషను. లాప్రోస్కోపీతో అవనివ్వండి లేకపోతే ఓపెన్ చేసి కానీ అది ఎమర్జెన్సీ అనేది మనం డిలే చేయడం అవకాశం ఉండదు. అలా కాకుండా సిస్ట్ ఉందనుకోండి, నేను ఈ మధ్యన ఒక ఆపరేషన్ హాస్పిటల్లో సిస్ట్ చేశాను, ప్రెగ్నెంట్ సిస్ట్ అన్నమాట. ఈ అమ్మాయికి సిస్ట్ ఉన్నట్టుగా మేము 6 వారాలప్పుడు డయాగ్నోస్ చేసాం స్కానింగ్లోని. అయితే ఈ సిస్టు ప్రమాదకరమైన సిస్ట్ లాగా కనబడలేదు. ఆ అమ్మాయికి మీరు ఇందాక నొప్పి వస్తుందని అడిగారు కదా, మైల్డ్గా నొప్పి వచ్చేదన్నమాట. సో ఈ అమ్మాయిని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఆ సిస్ట్ కూడా అలా కొద్దిగా పెరిగింది. అయితే ఇది ఎందుకు డిలే చేశానంటే ఆపరేషను మనం ఎర్లీగా ప్రెగ్నెన్సీలో సిస్ట్ వచ్చేటప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమవుద్దంటే అబార్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ చిన్న దశలోనే ఆ శిశువు ఎనస్థీషియా ఎఫెక్ట్స్, అలా కాకుండా మేము ఇవ్వాల్సిన యాంటీబయాటిక్స్ అవనివ్వండి, ఆ ఎనస్థీషియాలో వాడే గ్యాస్లు అవనివ్వండి, అవన్నీ కూడా బేబీ పీల్చి బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో సాధ్యమైన దాకా ఆపరేషన్స్ని మేము ఎర్లీ సెకండ్ టైమిస్టర్ అంటే 16th వీక్స్ దాకా మేము పోస్ట్పోన్ చేస్తాం అన్నమాట. సో ఆ రకంగా. అలా కాకుండా లాప్రోస్కోపీలో చేయడానికి అవకాశం ఉందంటే సపోజ్ గర్భిణీ స్త్రీ గర్భసంచి పెరిగింది అనుకోండి, అంటే 16 వారాలు అలాగైనప్పుడు ఆ స్కోప్ వేయడానికి అక్కడ ప్రమాదం జరగవచ్చు, అంటే ఆ గర్భిణికి తగలొచ్చు.
సో అది కాకుండా ఈ లాప్రోస్కోప్ చేసేటప్పుడు గ్యాస్ కోటి లోపలికి ఇన్స్టిల్ చేస్తాం అన్నమాట. దానివల్ల శిశువుకి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అయితే అది లాప్రోస్కోప్ చేసే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చేసే డాక్టర్ గారు ఏంటంటే ఇది లాప్రోస్కోప్ చేయడానికి అవకాశం ఉందా లేదా ఓపెన్ చేయాలా, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. రైట్. కొంతమందికి లోపల బేబీ గ్రోత్ ఉండదు అంటారు. అవునండి. ఎంతవరకు? అదే బేబీ ఇందాక మీకు చెప్పాను, రక్తపోటు ఉండేటప్పుడు పిండం సరిగ్గా పెరగపోవడానికి కారణాలు ఏంటంటే రక్తహీనత, ఎనీమియా లాంటిది, అంటే న్యూట్రిషన్, ప్రోటీన్ డెఫిషియన్సీ, మాంసకృతులు అంటారు, ప్రోటీన్ డెఫిషియన్సీ అవనివ్వండి, లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న స్త్రీలలో వాళ్ళకి న్యూట్రిషన్స్ లేకుండా, పావర్టీ అంటే సరిగ్గా స్తోమత లేని స్త్రీలలో కానీ, అలాగా ఎనీమియా వల్ల సరిగ్గా పిండం పెరగకపోవచ్చు, సరైన విటమిన్స్ లేక కరెక్ట్గా కూడా. అలా కాకుండా రక్తపోటు ఉన్న స్త్రీలలో చాలా సాధారణంగా కూడా బేబీ సరిగ్గా. అది కాకుండా స్మోకింగ్, టొబాకో, అంటే ఇప్పుడు స్మోకింగ్ మన దేశాల్లో చేయకపోయినా కానీ టొబాకో స్మోకింగ్ కొన్ని జిల్లాల్లో ఉంది, మన రాష్ట్రంలో కూడా. సో ఈ టొబాకో స్మోకింగ్ వల్ల కానీ లేదా అంటే ఇంకేదైనా ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్ ఏదైనా అవనివ్వండి. సో ఈ రకంగా, అది కాకుండా ముఖ్యంగా ఈ మధ్యన మీరు చూసారంటే స్త్రీలందరూ కూడా, గర్భిణీ స్త్రీలు, వర్కింగ్ ఉమెన్ అందరికీ కూడా రేడియేషన్కి ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే మీకు చాలా ఇంపార్టెంట్. రేడియేషన్ అంటే కంప్యూటర్, అంటే హౌస్ హోల్డ్, మన ఇంట్లో ఉండే సామాన్ల ద్వారా, టీవీ ద్వారా అవనివ్వండి, లేకపోతే సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వల్ల అవనివ్వండి, లేదా మొబైల్ టవర్స్ వల్ల అవనివ్వండి. సో ఈ రకంగా ఏంటంటే కంప్యూటర్స్, చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు. సో ఆ స్క్రీన్ మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా రేడియేషన్ వస్తుంది. సో ఈ రేడియేషన్ వల్ల కూడా లోపల పిండానికి ఏమైనా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సో దీనికి కారణాలు ఏంటని చాలా చూస్తున్నాము. సో ఆర్గానిక్ సొల్యూషన్స్, సాల్వెంట్స్, స్ప్రేస్ అవన్నీ కూడా. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంప్లికేషన్స్లోని స్త్రీలు కూడా చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలోని బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా మేకప్ చేసుకోవడం కానీ, లిప్స్టిక్ కానీ, ఏదైనా షేడ్స్ ఇవన్నీ కూడా, ఏదైనా పెయింట్స్ కానీ, హెయిర్ డైస్ కానీ ఏమి కూడా చేసుకోకూడదండి. ఎందుకంటే రీసెర్చ్ లేకపోయినా కానీ, అంటే ఈ ప్రెగ్నెంట్ స్త్రీల మీద రీసెర్చ్ చేయలేరు కదా, యానిమల్స్లో కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంచేది ఏంటంటే తెలియకుండా కూడా స్కిన్ అబ్జార్ప్షన్ కూడా అవ్వచ్చు అన్నమాట. సో అంచేది ఏంటంటే స్త్రీలు ఎల్డీ ప్రెగ్నెన్సీలోని ఫీటస్కి ఈ రకమైన టాక్సిక్ ప్రొడక్ట్స్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. అసలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు అంటే స్టార్టింగ్ నుంచి, అంటే ప్రీ కన్సెప్షనల్గా, అంటే ఇంకా గర్భిణీ ఇంకా ప్లానింగ్ గర్భిణీ రాకముందే కూడా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి న్యూట్రిషన్, ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ చాలా ఇంపార్టెంట్. WHO రికమెండ్ చేసింది. అందరు ఆల్ ఓవర్ ది వరల్డ్ గర్భిణీ ప్లాన్ చేస్తున్న స్త్రీలందరూ కూడా ఫోలిక్ యాసిడ్ ప్రీ కన్సెప్షనల్గా, అంటే ప్రెగ్నెన్సీ రాకముందే కూడా తీసుకోవాలి. అట్లీస్ట్ మన దేశంలో ప్రెగ్నెన్సీ చాలామంది లేటుగా వెళ్తుంటారు. అది స్త్రీలకు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే 2 నెలల తర్వాత వెళ్దాములేండి డాక్టర్ దగ్గరికి, రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ చెకప్ లేటుగా వెళ్తుంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఎంత త్వరగా వాళ్ళకి లోపలికి వెళ్తే, పిండానికి వెళ్తే అంత మంచిదన్నమాట. డెఫిషియన్సీ ఉండకూడదు ఫోలిక్ యాసిడ్. అలాగే న్యూట్రిషన్ అది సాధారణంగా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడానికి ఫిట్ కండిషన్లో ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోరే. ముఖ్యంగా నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసేది అంటే ఒబిసిటీ, అంటే ఏంటి, బరువు చాలా ఎక్కువగా, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, తర్వాత జంక్ ఫుడ్ తినడం, అంటే ఆయిల్ ఎక్కువ ఉన్నది, ఫ్యాటు అన్నది, తర్వాత ఈ కోకు ఇవన్నీ డ్రింక్స్ తీసుకోవడం, వీళ్ళ ఏమవుతుందంటే వెయిట్ ఎక్సెస్గా ఉంటున్నారండి. చాలామంది అమ్మాయిలు, వర్కింగ్ ఉమెన్, ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కాల్ సెంటర్స్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెయిట్ ఎక్కువతో వస్తున్నారు అన్నమాట. సో ఒబిసిటీ అన్నది ప్రెగ్నెన్సీకి రాబో ముందు ఈ ఒబిసిటీ తగ్గించి ఎక్సర్సైజ్ వల్ల డాక్టర్ సలహా తీసుకోనో బాగా అన్నీ చేసి స్లిమ్ అయ్యి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల చాలా మంచిది. ఒబిసిటీలో కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎనీమియా ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలోని అనవసరంగా డిసీజ్ తెచ్చుకోకూడదు. అంటే వాటర్ మరిగించి తాగాలి, బయట ఫుడ్ తీసుకోకూడదు. అనవసరంగా కలరా లాంటి జబ్బులు తెచ్చుకోవడం, గ్యాస్ట్రైటిస్ తెచ్చుకోవడం, తర్వాత ముఖ్యంగా జాండిస్, ఈ వాటర్ ఓరల్గా వచ్చే ఇది కనుక ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు, అలాగే గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ లైన్. తిరిగి రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.